ఈ ఎడమవైపు వచ్చేసరికి ఇరానా నది అంట, కుడివైపు వచ్చేసరికి సరస్వతి నది. ఈ రెండు నదులు వచ్చి ఇక్కడ సముద్రంలో కలుస్తున్నాయి. దీన్ని త్రివేణి సంగమం అంటున్నారు. ఆ ఎదురుగా కనిపించే గుడి చంద్రభాగ శక్తిపీఠం అమ్మవారిది. ఆ పక్కనే కనిపించేది రామ మందిరం అనమాట. సేమ్ అయోధ్య రామ మందిరం లాగా చంద్రభాగ మందిరం దగ్గరికి వెళ్ళాలి. ఈ పాండవుల గృహ అనుకుంటా. ఇది సోమనాథ్ దగ్గర బేన్గంగా అనే చోట ఉంది. శివలింగం సముద్రంలో మునిగి ఉంది. చూడండి ఎంత బాగుందో. సోమనాథ ఆలయం చూస్తే అదిగో దూరంగా కనిపిస్తుంది. అది సోమనాథ ఆలయం. అది సోమనాథ ఆలయం. ఇది బేన్గంగా దగ్గర శివలింగం ఉంది. అది వచ్చేసరికి మహాదేవ మందిర్. ఇదంతా బేన్గంగా అంటారు దీన్ని. ఇందాక అక్కడ చూసింది సముద్ర శివలింగ అంట. ఇది బేన్గంగా శివలింగాలు రెండు ఉన్నాయి ఇక్కడ. ఇదొకటి ఇదొకటి. సముద్రంలో శివలింగాలు ఉన్నాయి. ఎప్పుడు జలాభిషేకమే, బాహుబలిలో వాడు చెప్పినట్టు. ఎండకు సరిగ్గా కనిపించట్లా నాకు. దూరంగా సోమనాథ ఆలయం కనిపిస్తుంది నాకు. మీకు కానొస్తుందో లేదు. ఇక్కడ ఎదురుగా మహాదేవాలయం. ఈ మహాదేవాలయం ఎంత చూసినా తని తీరట్లేదు ఇక్కడ. ఇది బాల్కా తీర్థ మందిర్ అంటారు. విషయం ఏంటంటే కృష్ణుడికి బోయవాడు బాణం వేస్తే కాలి బొట్టన వెలికి తగిలి నిర్యాణం చెందుతాడు కదా, ఆ ప్లేస్ అన్నమాట. ఆ బోయవాడికి శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద పడుకొని కాలు మీద కాలు వేసుకొని పడుకో ఉంటాడు.
కాలి బొట్నవేలు ఆ బోయేవాడికి కన్ను లేడీ కన్నులాగా కనిపించింది. అతను లేడీ అనుకొని బాణం వేస్తాడు. అది శ్రీకృష్ణుడి కాలి బొటనవేలుకి తగిలి ఆయన నిర్యాణం చెందాడని చెప్పి చరిత్ర. అది ఇక్కడే జరిగిందని స్థల పురాణం చెప్తుంది. అది అక్కడ పక్కన పోయేవాడు కనిపిస్తున్నాడు కదా, దండం పెడుతూ స్వామివారికి కాలిలో బాణం గుచ్చుకున్నట్టుంది. అదనమాట ఇక్కడ స్థల పురాణం. ఇవన్నీ కూడా చెప్తే అర్థమయ్యేవి కావు, వచ్చి చూస్తేనే వీటి విషయాలు విలువలు తెలుస్తాయి. మందిర్ అంటారు అంటే కృష్ణుడికి బాణం కొచ్చుకున్న ప్లేస్ అనమాట కాలి బొటనవేలుకి. అందుకే బాలక తీర్థ అంటున్నట్టున్నారు. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన ప్లేస్ అనమాట. డైరెక్ట్గా వచ్చి చూస్తే వచ్చే ఆనందం ఈ ఫోన్లో టీవీలో చూస్తే రాదు. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు నాకు. మీరు కూడా చూసి సంతోషిస్తారని ఈ వీడియో పెడుతున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఇది గీతా మందిరం. రాధాకృష్ణులు ఉన్నారు ఇక్కడ. సోమనాథ్లో ఉంది ఇది ఆలయం. ఇది గీతా మందిరం అంటారు. రాధాకృష్ణులు ఉన్నారు ఇక్కడ. ఈ వచ్చే అతను నాకు ర్యాపిడ్ బైక్ రైడ్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చాడు. 5 కిలోమీటర్ల సుమారు. హాయ్ బోలో పోయి, హాయ్ బోలో. ఇతనే నన్ను బైక్ మీద తీసుకొని వచ్చాడు ఇక్కడికి. ఇదంతా గీతా మందిర్ ప్రాంగణం. నది కా నామ్ క్యా హై? హిరన్ और सरस्वती. హిరన్. ఏ హిరన్? ఈ పక్కన ఉన్న నది పేరు హిరన్ అంటారండి. త్రివేణి సంఘం అనమాట. ఇక్కడ దగ్గరలో ఉంది. ఇది గీతా మందిరం వనం అనమాట. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. ఉదయాన్నే నేను వేరాల రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ర్యాపిడ్ బుక్ చేసుకుంటే ఈ ఎల్ఏ కుర్రాడే వచ్చాడు. తీసుకొని వచ్చి ఇక్కడ తన దగ్గరుండి అంతా చూపిస్తున్నాడు నాకు. ర్యాపిడ్ వాళ్ళు దింపేసి వెళ్ళిపోతారు. తన ఫ్రెండ్లీగా ఉండి నాకు చూపిస్తున్నాడు. అది మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. అంతా కోనసీమ కొబ్బరి తోటలాగా పచ్చని పొలాలు. ఇక్కడ కొబ్బరి బొండాలు కూడా చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంటున్నాయి. నిన్న తాగాను. మంచి పెద్ద బొండ 40 రూపాయలకి ఇచ్చాడు. పర్వాలేదు అనుకుంటే 10 రూపాయలు, 50 ఇస్తే 10 రూపాయలు చిల్లర లేక ఇంకోటి చిన్నది కొట్టిచ్చాడు. పెద్దదాంతో పాటు నీళ్ళు వచ్చినాయి. అంత బాగున్నాయి ఇక్కడ కొబ్బరి బండాలు. మనకెళ్ళి అయితే పనికిమాలిని కొడతారు. లీటరు 150, 120, 100 ఇట్లా చెప్తూ ఉంటారు. అంత మోసం. ఇది గీతా మందిర్లోని శ్రీకృష్ణుడి ఆలయం.
చాలా బాగుంది ఆలయం. ప్రతిరోజు కాసేపు 1-2 భగవద్గీత శ్లోకాలు చదువుకొని దాన్ని అర్థం చేసుకోగలిగితే మనిషి చాలా సుఖ సంతోషాలతో బతికేయగలడు. ఇది బావి, దిగుడు బావి. మా చిన్నతనంలో మా ఊళ్ళో ఉండేది. అది ఇప్పుడు పూర్తి చేసి అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కడుతున్నారు. ఇది చూడండి, మా దిగుడు బావి గుర్తొచ్చింది. ఇది పాండవరావు అంటున్నారు. आप बाहर से यहाँ से फोटो खींचना मना है, किसी संग लोग उसको काम चले जाएंगे क्या? यहाँ पे होगा ఇది పాండవ గృహ అంట. లోపల ఏమైనా తపస్సు చేసుకున్నారేమో. ఇక్కడ ఎక్కువగా మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. ఇది పాండవ గృహాల దగ్గర ఉంది. పాండవ గృహాలు వచ్చేసరికి త్రివేణి సంఘం దగ్గర ఉంది.